వెల్కమ్ టు చైల్డ్హుడ్ తెలుగు స్టోరీస్. ఒక అందమైన ఊరిలో 3 పిగ్స్ తమకు తాము ఇల్లు కట్టుకోవాలని నిర్ణయించుకున్నాయి. ప్రతి ఒక్కరూ కూడా డిఫరెంట్ ఆలోచనతో ఉంటారు. ఫస్ట్ పిగ్ పేరు పిప్. ఆటపాటలకే ప్రాధాన్యం ఇచ్చేది. కేవలం త్వరగా ఇల్లు ముగించుకోవాలన్న ఉద్దేశంతో గడ్డితో ఇల్లు కట్టేసి ఆనందంగా ఆడుకుంటూ సెకండ్ పిగ్ పేరు పెప్. కొంచెం బాధ్యతగా ఉండేది. చెక్కతో ఇల్లు కట్టింది, ఎందుకంటే అది గడ్డిపోచల కన్నా బలంగా ఉంటుందనుకుంది. అయితే ఇంకా త్వరగా పూర్తవుతుందని భావించింది. థర్డ్ పిగ్ పేరు పోర్కీ. తను మాత్రం చాలా తెలివైంది. గట్టిగా భద్రంగా ఉండేలా ఇటుకలతో తన ఇంటిని శ్రద్ధగా నిర్మించుకుంది. ఒకరోజు వోల్ఫీ అనే పెద్ద నక్క అక్కడికి వచ్చింది. అది నేరుగా పిప్ గడ్డింటి దగ్గరికి వెళ్ళి తలుపు తట్టింది. పెప్, నన్ను లోపలికి రానివ్వు. లేదు లేదు, నువ్వు లోపలికి రాలేవు. వోల్ఫీ కోపంతో పెద్దగా అరుస్తూ, అయితే నేను గట్టిగా ఊపిరి పీల్చి ఊది నీ ఇంటిని మొత్తాన్ని కూల్చేస్తా. ఒక్క ఊపిరితో వోల్ఫీ గట్టిగా ఊది గడ్డి ఇల్లు పూర్తిగా పాడైపోయేలా చేసింది. భయపడిపోయిన పిప్ వెంటనే పెప్ చెక్క ఇంటికి వైపు పరిగెత్తాడు. కాపాడు అన్నా! అక్కడికి వచ్చిన వోల్ఫీ మళ్ళీ తలుపు తట్టింది. పిప్ అండ్ పెప్, లోపలికి రానివ్వండి. లేదు లేదు, నువ్వు లోపలికి రాలేవు. అయితే నేను గట్టిగా ఊపిరి పీల్చి ఊది నీ ఇంటిని మొత్తాన్ని కూల్చేస్తా. ఈసారి వోల్ఫీ ఇంకా గట్టిగా ఊది చెక్క ఇల్లు కూడా పడిపోయేలా చేసింది. భయపడిపోయిన పిప్ అండ్ పెప్ వెంటనే పోర్కీ ఇటుక ఇంటి వైపు పరిగెడతారు. కాపాడు! ఈసారి వోల్ఫీ ఇటుక ఇంటి దగ్గరకు వచ్చి కోపంతో, ఏ పిగ్స్, నన్ను లోపలికి రానివ్వండి. లేదు లేదు, నువ్వు లోపలికి రాలేవు. అయితే నేను గట్టిగా ఊపిరి పీల్చి ఊది నీ ఇంటిని మొత్తాన్ని కూల్చేస్తా. అయితే ఈసారి వోల్ఫీ తన సంపూర్ణ శక్తితో ఊదుతుంది. కానీ ఇటుక ఇల్లు మాత్రం చెక్కు చెదరలేదు. ఇంకా కోపంతో వోల్ఫీ కొత్త ప్లాన్ వేసింది. ఇంట్లోకి చిమ్నీ ద్వారా దిగడానికి ప్రయత్నించింది. కానీ పోర్కీ ఎంతో తెలివిగా ఒక పాత్రలో నీళ్లు బాగా మరిగించి ఉంచుతుంది. వోల్ఫీ పైనుంచి ఆ మరుగుతున్న నీటిలో పడి తన ఒళ్ళంతా కాలిపోయి అక్కడి నుంచి ఉరుకులు పరుగులుగా పారిపోతుంది. ఇకపై మళ్ళీ ఎప్పుడు తిరిగి రాలేదు. ఇంకా పిప్, పెప్ మరియు పోర్కీ వాళ్ళ ముగ్గురు కూడా చాలా సంబరంగా ఉండిపోయాయి. వాళ్ళు ఓ విషయం అర్థం చేసుకున్నారు. కష్టపడి పనిచేస్తే, తెలివిగా నిర్ణయాలు తీసుకుంటే మన భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది. అప్పటి నుంచి ఆ ముగ్గురు ఆనందంగా, సురక్షితంగా తమ గట్టి ఇటుక ఇంట్లో జీవించాయి. ఈ కథ మీకు నచ్చిందా? అయితే మరిన్ని కథలు కోసం మన ఛానల్ ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.